वेङ्कटात्मकाय वेङ्कटेशाय वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। श्री वेंकटेश्वर स्वामी वारी दिव्यानुग्रह विशेषंतो ప్రతినిత్యం జ్ఞానప్రదమైన అరణ్యకాండ పారాయణాన్ని మనం చక్కగా చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుని మన పారాయణాన్ని చక్కగా ఆరంభించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి త్రిచత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతః శక్రాసనే పుణ్యే దేవర్షిగణసేవితే శక్రః పాణౌ గృహీత్వైనం ఉపావేశయదంతికే మూర్ధ్ని చైనముపాఘ్రాయ దేవేంద్రః పరవీరః అంకమారోపయామాస ప్రశ్రయావనతం తదా సహస్రాక్ష నియోగాత్ సహ పార్థః శక్రాసనం గతః అధ్యక్రామదమేయాత్మా ద్వితీయ ఇవ వాసవః. తతోభిగమ్య కౌంతేయః శిరసాభ్యగమద్బలి సచైనం వర్తపీనాభ్యాం బాహుభ్యాం ప్రత్యగృహ్ణత అంటూ మనం ఈ అర్జునుడు రథాన్ని దిగిన తర్వాత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకి శిరస నమస్కారం చేశాడు. దేవేంద్రుడు
అర్జునుణ్ణి తీసుకుని తన హృదయానికి హత్తుకున్నాడు అని చెప్పుకున్నాం. ఇక తతః శక్రాసనే పుణ్యే దేవర్షిగణ సేవితే. ఈ ఇంద్రుడు కూర్చునేటటువంటి సింహాసనం ఎటువంటిది అంటే దేవర్షి గణసేవితే, దేవగణములు ఋషిగణములు అన్నీ కూడా నిత్యము సేవిస్తూ ఉంటాయట. అటువంటి పవిత్రమైన సింహాసనం మీద పాణవు గృహీత్వైనం, ఈ అర్జునుణ్ణి ఇంద్రుడు తన చేతులతో తీసుకుని ఆ పైన తన దగ్గరగా అర్జునుడి చేయిని తీసుకున్నటువంటి వాడి ఉపావేశయత్ అంతికే, తనకి సమీపాన కూర్చోబెట్టుకున్నాడట. దేవతలందరూ ఉన్నారు, ఋషిగణములన్నీ ఉన్నాయి, సిద్ధ చారణ గంధర్వాదులందరూ కూడా అక్కడే ఉన్నారు, అప్సరసోగణములన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అటువంటి సమయంలో అందరి మధ్యమున అర్జునుణ్ణి ఆ ఇంద్రుడు చెయ్యి పట్టుకుని తీసుకుని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడట. అందరూ ఆనందపడుతూ ఉన్నారు. మూర్ధిని చెయ్యిన ఉపాఘ్రాయ, ఆ వెంటనే అర్జునుడిని కూర్చోబెట్టుకున్న తర్వాత ఆ ఇంద్రుడు అర్జునుడిని దగ్గరగా తీసుకున్నాడు. తీసుకుని అర్జునుడి యొక్క శిరస్సుని, ఈ భాగాన్ని మాడుని ఒక్కసారి వాసన చూశాడట. చూసి అంకం ఆరోపయామాస ప్రశ్రయావనదంతద, చాలా గురుభావనతోటి చాలా వినయంతో అర్జునుడు ఇలా తలవంతుకుని కూర్చుని ఉంటే స్వర్గలోకంలో ఇంద్రుడికి చాలా ముచ్చటేసి వెంటనే ఆ అర్జునుడిని తన ఒళ్ళోకి తీసుకున్నాడట. అంకం ఆరోపయామాస, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఈ మాడుని వాసన చూడడం కానీ లేక ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం కానీ ఇవన్నీ ఎవరు చేసేటటువంటి పనులు అనంటే ఒక తండ్రి పిల్లవాడి విషయంలో చేసేటటువంటి పనులు. ఎప్పుడైనా సరే తండ్రి ఊరు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే ఒక్కసారి పిల్లవాడి మాడు వాసన చూడమని చెప్తూ ఉంటారు సంప్రదాయజ్ఞులు. అలాగే జాతకర్మ నామకరణం అనేటటువంటి సంస్కారాల్లో కూడా ఆ పిల్లవాడి యొక్క మాడుని వాసన చూడాలి అని చెప్తూ ఉంటారు పురోహితులు. ఏమిటి అని అంటే ఆ తండ్రి పిల్లవాడికి చేసేటటువంటి సంస్కారాల్లో ఒక భాగం అది. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఆనందం కలుగుతోందో, ఎప్పుడైతే పిల్లవాడి మీద చాలా ఇష్టత కలిగిందో, అనుగ్రహం కలిగిందో, అప్పుడు ఆ దేవేంద్రుడు ముందుగా మాడుని వాసన చూసి ఆ పైన తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. చాలా ఆనందపడుతూ ఉన్నాడు. వెంటనే ఇంద్రుడి ఆజ్ఞతో ఇంద్రాసనం మీద అర్జునుడు కూర్చుని ఉండగా రెండవ ఇంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడట. ద్వితీయ ఇవ వాసవ, అక్కడ ఒక ఇంద్రుడేమో స్థిరంగా ఉన్నాడు, రెండవ ఇంద్రుడిలాగా ఈ అర్జునుడు ప్రకాశిస్తూ ఉన్నాడట. చాలా శోభగా ఉన్నది. ఆ సమయంలో తతః ప్రేమ్ణా వృత్రశత్రు అర్జునస్య శుభం ముఖం పస్పర్శ పుణ్యగంధేన కరేణ పరిసాంత్వయన్ ప్రమార్జమానః శనకైః బాహూ చాస్యాయతౌ శుభౌ జ్యాశరక్షేప కఠినౌ స్తంభా వివహిరణ్మయౌ వజ్రగ్రహణ చిహ్నేన కరేణ పరిసాంత్వయన్ ముహుర్ముహుర్వజ్రధరః బాహూ చాస్ఫోటయచ్చనైః. ఈ ఇంద్రుడు వెంటనే చాలా ఆనందంతో సాంత్వనగా అర్జునుడి యొక్క ముఖాన్ని స్పర్శించాడట. ఆనందపడుతూ ఉన్నాడు. తన పుత్రుడు ఇలా వచ్చాడు ఇక్కడికి తనని సంతోషపెట్టడానికి అని చెప్పి ఎంతో ఆనందపడుతూ పస్పర్శ పుణ్యగంధేనకరేణ అన్నారు. అంటే పరిమళాన్ని వెదజల్లేటటువంటి తన యొక్క చేతితోటి ఆ అర్జునుడి యొక్క ముఖాన్ని ఇంద్రుడు స్పృశించాడట. స్పృశించిన తర్వాత ఈ అర్జునుడు ప్రమార్జమానః శనకైః బాహూ చాస్యాయతౌ శుభౌ, ఎప్పుడూ కూడా ధనుస్సుని ధరించి ఉండడం వల్ల వింటినారి బాణాలన్నీ కూడా ఇట్లా తీస్తూ ఉండడం వల్ల బంగారు స్తంభాల్లాగా అయిపోయినాయట ఆ అర్జునుడి యొక్క భుజాలు. అటువంటి వాటిని ఇంద్రుడు మెల్లగా తన చేత్తోటి రాస్తూ ఉన్నాడట. ఒక్కసారిగా ముట్టుకొని అర్జునుడి యొక్క శరీరాన్ని మొత్తాన్ని కూడా తాకుతూ ఉన్నాడు. పుత్ర ప్రేమ మొత్తాన్ని ఇక్కడ కురిపిస్తూ ఉన్నాడు. ఆ పైన వజ్రాయుధం నిత్యము కూడా ఇంద్రుడు ధరిస్తూ ఉంటాడు. అటువంటి వజ్రాయుధం పట్టుకోవడం వల్ల
మచ్చబడినటువంటి తన యొక్క కుడి చేత్తోటి ఇంద్రుడు నిత్యము కూడా తన యొక్క బాణములని శత్రువుల మీద ప్రయోగించేటప్పుడు వాటిని తీస్తూ ఉండడం వల్ల ఆ బాణములన్నీ ఇక్కడ ధరించడం వల్ల కట్టకట్టుకుపోయినట్టుగా ఉన్నటువంటి భుజాలు కలిగిన అర్జునుణ్ణి పునఃపునః సాంత్వనగా స్పృశిస్తూ వచ్చాడట. ముహుర్ముహు వజ్రధర బాహూచాస్ఫోటయచ్చనై. మళ్ళీ మళ్ళీ ఒక్కసారిగా ఇట్లా రాస్తూ ఉన్నాడట, ప్రేమనంతా కురిపిస్తూ. ఆ పైన స్మయన్నివ గుడాకేశం ప్రేక్షమాణ సహస్రదృకే మర్షేణోత్ఫుల్లనయన నచాదృప్యత వృత్ర ఏకాసనోపవిష్టౌ తౌ శోభయాంచక్రతుః ప్రభా సభాం సూర్యాచంద్రమసౌ వ్యోమ చతుర్దశ్యామివోదితౌ తత్ర స్మగాథా గాయంతి సామ్నా పరమవల్గుణ గంధర్వాస్తుంబురుశ్రేష్ఠాః కుశలా గీత సామసూ. ఇలా అర్జునుడిని దగ్గర కూర్చొండబెట్టుకున్నటువంటి ఇంద్రుడు ఎంతసేపటికి కూడా తనివి తీరకపోవడంతో పునఃపునః అర్జునుడిని చూసి మెల్లగా అలా ఆయన్ని స్పృశిస్తూ ఉన్నాడట. ఇలా ఆనందంతో వికసించిన ముఖం కలిగిన ఆ ఇంద్రుడు ఎన్నిసార్లు అర్జునుడిని చూసినా సరే ఆయనకి ఇంకా తనివి తీరట్లేదట, తృప్తి కలగట్లేదట. తన యొక్క శక్తి చేత, తపఃప్రభావం చేత, మనోనిగ్రహం చేత నిద్రని జయించినటువంటి అర్జునుడు ఇలా నా ముందు వచ్చి కూర్చున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడట. ప్రేక్షమాణ సహస్రదృక్, 1000 కళ్ళు ఉంటాయి ఇంద్రుడికి, ఒళ్ళంతా కళ్ళే ఆయనకి. అలా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూశాడు అన్నట్లుగా ఇక్కడ కూడా ఒంటి నిండా ఉన్నటువంటి అన్ని కళ్ళతోటి 1000 కళ్ళతోటి అర్జునుడిని చూసినా సరే ఇంకా తృప్తి కలగట్లేదట. పరమవీరుడు, క్షత్రధర్మాన్ని పరిపాలించేటటువంటి వాడు, పైగా పరమేశ్వరానుగ్రహ పాత్రుడైనాడు. ఆ పైన పాశుపతాస్త్రాన్ని ధరించాడు, విశిష్టమైనటువంటి అస్త్రములన్నింటినీ ధరించి జయుడై తిరిగి వచ్చాడు. మానవ శరీరధారి అయి మనుష్య రూపంలో సాక్షాత్తుగా భూలోకం నుంచి ఇంద్రలోకం దాకా వచ్చాడు. ఇంద్రలోకంలో ఈనాడు ఇగో నా యొక్క గొప్పదనాన్ని తెలపడానికి వచ్చాడా అన్నట్లుగా ఇట్లా కూర్చుని ఉన్నాడు. ఎంత వీరుడు ఇతను, ఎంత గొప్పవాడు! పూర్వజన్మలో నరరూపంలో ఉన్నటువంటి వాడు, నారాయణ సహాయం చేసేటటువంటి వాడు, ఇంతటి వాడు ఇక్కడికి వచ్చాడే, నా పక్కన కూర్చున్నాడే అంటూ ఆ అర్జునుడి యొక్క గుణగణములన్నిటినీ కూడా పునఃపునః స్మరించుకుంటూ ఇటువంటి వాడు కదా మహానుభావుడంటే, నా పుత్రుడయ్యాడు అని చెప్పి ఎంతో సంతోషంతో ఇంద్రుడు అర్జునుడిని స్పృశిస్తూ ఆయన అలా చూస్తూ చిరుమందహాసంతో ఆ సభని మొత్తాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉంటే, చతుర్దశి రోజు ఉదయించినటువంటి సూర్యచంద్రులిద్దరూ కూడా ఆకాశానికి శోభ కలిగించినట్లుగా ఒకే ఆసనంలో కూర్చున్నటువంటి అర్జున దేవేంద్రులు ఇద్దరూ కూడా ఆ దేవసభకి విశిష్టమైనటువంటి శోభను కలిగించారట. తత్రస్మ గాథా గాయంతి. అదే సమయంలో సామగానాన్ని గానం చేయడంలో గొప్పవారైనటువంటి తుంబురుడు మొదలైనటువంటి గంధర్వ మహానుభావులందరూ కూడా, గంధర్వ శ్రేష్ఠులు అత్యంత మధురంగా ఎంతో గొప్పగా సామన గాథలతోటి అక్కడ గానం చేస్తూ ఉన్నారట. ఇలా వీళ్ళు గానం చేస్తూ ఉంటే ఘృతాచి మేనకారంభ పూర్వచిత్తి స్వయం ప్రభ ఉర్వశీ మిశ్రకేశీ చ దండగౌరీవరూథిని గోపాలీ సహజన్యా చ కుంభయోని ప్రజాగర చిత్రసేన చిత్రలేఖ సహ చ మధురస్వర ఏతాశ్చాన్యాశ్చ నృతుః తత్ర తత్ర సహస్రశః చిత్తప్రసాదనే యుక్తాః సిద్ధానాం పద్మలోచనాః మహాకటితటశ్రోణ్యః కంపమానైః పయోధరైః కటాక్షహావమాధుర్యైః చేతో బుద్ధిమనోహరైః. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి ఇంద్రసభాదర్శనే 43వ అధ్యాయః. ఆ స్వర్గలోకంలో
ఘృతాచి, మేనక, రంభ, పూర్వచిత్తి, స్వయంప్రభ, ఉర్వశి, మిశ్రకేశి, దండగౌరి, వరూథిని, గోపాలి, సహజన్య, కుంభయోని, ప్రజాగర, చిత్రసేన, చిత్రలేఖ, సహ, మధురస్వర అనేటటువంటి ఇటువంటి ఎంతోమంది కొన్ని వేల మంది అప్సరసలు అందరూ కూడా ఆ సమయంలో ఇంద్రానుగ్రహ ప్రాప్తికై ఇంద్రుణ్ణి సంతోషపెట్టడానికై నాట్యం చేస్తూ ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నారట. ఇక పద్మలోచన మొదలైనటువంటి ఇలాంటి లక్షణములు కలిగిన ఆ అప్సరసలందరూ కూడా సిద్ధుల యొక్క మనస్సులని ప్రసన్నం చేసుకోవడంలో లగ్నమయ్యారట. ఒక్కొక్కరిని చూస్తూ వారి మనస్సుని లగ్నం చేసుకోవడానికి, అలాగే వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీళ్ళంతా కూడా నాట్యం చేస్తూ ఉన్నారు. వారి యొక్క చిత్ర విచిత్రమైన నృత్య రీతులతోటి, శరీర సౌష్ఠవములతోటి వారందరూ కూడా అక్కడ నాట్యం చేస్తూ ఉంటే ఓ పక్క ఇంద్రుడు, ఇంకొక పక్క అర్జునుడు, ఆ పక్కన విశిష్టములైన దేవగణములు, అలాగే ఋషిగణములు, ఆ పైన ఈ గంధర్వులు, తుమ్మురుడు మొదలైనటువంటి వారు, వారితో కలిసి వేల కొద్దీ ఈ అప్సరసలు వీళ్ళంతా కలిసి ఆనాడు ఎంతో సంతోషంగా అక్కడ ఆ స్వర్గలోకంలో సుఖంగా ఉన్నారట. స్వర్గలోక శోభ ఇంకొంత పెరిగి ఉన్నదట అర్జునుడి గమనానంతరం. ఈ విధంగా అర్జునుడిని చూసి మురిసిపోతూ ఉన్నాడు ఇంద్రుడు. అర్జునుడు సంతోషపడుతూ ఉన్నాడు. ఈ దేవతాగణాలన్నీ కూడా పరమ సంతోషంలో ఉన్నాయి. ఈ యొక్క మేనక ఇత్యాది అప్సరసలందరూ కూడా సిద్ధులందరినీ ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నానా కోలాహలంగా ఉన్నది ఆ స్వర్గలోకం. అదే సమయంలో ఉత్తర కథకి ఒక బీజం కూడా పడబోతూ ఉన్నది. విశిష్టమైనటువంటి ఒక సన్నివేశం తొందరలో జరగబోతూ ఉన్నది. అర్జునుడు అలా పరీక్షగా చూస్తూ ఉన్నాడు. ఇలా చూడటం వల్ల ఒక సంఘటన జరగబోతూ ఉన్నది. అది ఏమిటో పై కథాశ్రవణంలో మనందరం కూడా తెలుసుకుందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేసుకుని ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. తతశ్చక్రాసనే పుణ్యే తతశ్చక్రాసనే పుణ్యే దేవర్షి గణసేవితే దేవర్షి గణసేవితే శక్రపాణౌ గృహీత్వైనం చక్రపాదో గృహీత్వైనం ఉపావేశయదంతికే వేషైదన్నికే మూర్ధి చైనముపాఘ్రాయ ఊర్ధ్విచేనముపాధ్యాయ దేవేంద్రః పరవీరః దేవేంద్రః పరవీరః అంకమారోపయామాస అంగమాయోపయామాస ప్రశ్రయావనతం తదా ప్రశ్రయావనతం తథా సహస్రాక్ష నియోగాత్ సహ సహస్రాక్షో నియోగాసః పార్థశక్రాసనం గతః అర్ధశక్రానందసః అధ్యక్రామదమేయాత్మా అర్ధగ్రామతమేయాత్మా ద్వితీయ ఇవ వాసవః ఇవ వాసవః తతః ప్రేమ్నావృత్రశత్రుః ప్రేమ్నా వృత్రశత్రుః అర్జునస్య శుభం ముఖం అర్జునస్య శుభం ముఖం పస్పర్శ పుణ్యగంధేన స్పర్శ పుణ్యగంధేన కరేణ పరిసాంత్వయన్ కరేణ పరిశాంత్వయన్ ప్రమార్జమానః శనకైః మార్జమార్జశ్రవణైః బాహూచాస్యాయతౌ శుభౌ బాహూచాస్యాయథా శుభౌ జాశరక్షేప కఠినౌ వ్యాసరక్షేప కఠినౌ స్తంభావివ హిరణ్మయౌ సంబాహిరణ్యయౌ వజ్రగ్రహణ చిహ్నేన వజ్రగ్రహణ చిహ్నేన కరేణ పరిసాంత్వయన్ కరేణ పరిసాంత్వయన్ ముహుర్ముహుర్వజ్రధరః ముహుర్ముహుర్వజ్రధరః బాహూచాస్ఫోటయచ్చనైః బాహూచాస్ఫోటయచ్చనైః స్మయన్నివ గుడాకేశం స్మయన్నివ గుహాకేశం ప్రేక్షమానః సహస్రదృక్ ప్రేక్షమాణः సహస్రదిక్ హర్షేణోత్ఫుల్లనయనః వర్షేణోత్ఫుల్లనయనः చాతృప్యత వృత్రః చాతృప్యత వృత్రః ఏకాసనోపవిష్టౌ తౌ ఏకాస
సింహాసనోపవిష్టౌ తౌ శోభయాञ्चक्रतुः सभा శోభయాంచక్రతుః సభా सूर्या चन्द्रमसौ व्योमः సూర్యా చంద్రమసౌ వ్యోమ चतुर्दश्यामिवोदितौ చతుర్దశ్యామివోదితౌ तत्र स्म गाथा गायन्ति తత్ర స్మగాథా గాయంతి साम्ना परमवल्गुना సామ్నా పరమవద్గుణా गन्धर्वास्तुम्बुरश्रेष्ठाः గంధర్వాస్తుంబురుశ్రేష్ఠాః कुशला गीतसामसु కుశలాగీతసామసు कृताचीमेनकारम्भा కృతాసీమేనకారంభా पूर्वचित्ति स्वयं प्रभा పూర్వచిత్తి స్వయం ప్రభా उर्वशी मिश्रकेशी च ఉర్వశీ మిశ్రకేశీ చ दण्डगौरीवरूथिनी దండగౌరీవరూథిని गोपाली सहजन्या च గోపాలీ సహజన్యా చ कुम्भयोनिः प्रजागरा కుంభయోనిః ప్రజాగరా चित्रसेना चित्रलेखा చిత్రసేనా చిత్రలేఖ सहा च मधुरस्वरा సహా చ మధురస్వరా एताश्चान्याश्च न नृतुः ఏతాశ్చాన్యాశ్చ నృతుః तत्र सहस्रशः తత్ర తత్ర సహస్రశః चित्तप्रसादने युक्ताः ప్రజాదనే యుక్తాః सिद्धानां पद्मलोचनाः సిద్ధానాం పద్మలోచనాః महाकटितटश्रोण्यः మహాపఠితశ్రోణ్యః कम्पमानैः पयोधरैः కంపమానైః పయోధరైః कटाक्षहावमाधुर्यैः కటాక్షహావమాధుర్యైః चेतो बुद्धिमनोहरैः చేతో బుద్ధిమనోహరైః इति इति श्रीमहाभारते మహాభారతే वनपर्वान्तर्गता పర్వానుతర్గత इन्द्रलोकाभिगमन पर्वणि ఇంద్రలోకాభిగమన పర్వణి इन्द्रसभादर्शने ఇంద్రసభా దర్శనే चत्वारिंशोऽध्यायः త్రిచత్వారింశోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ గోవిందానుగ్రహ ప్రసాద సిద్ధికై గోవిందనామ సంకీర్తనాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి చక్కగా నిర్వహించుకుందాం. గోవిందుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద కృష్ణ పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగు
రఘురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాగి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర జాత గదాధర విరజాతిరస్త విరోధి మర్దన కాల గ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వటిక సువాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇపరాజ రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద కుల
తులసి వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ గోవింద 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 ఆపద ముక్కలవాడ నాగరక్షణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.